మూసీ నదికి ఇప్పుడు కావాల్సింది అందమా, ఆరోగ్యమా? ఇంకోలా చెప్పాలంటే సుందరీకరణ లేక శుద్ధీకరణ. ప్రస్తుతం తెలంగాణ సమాజం ప్రభుత్వం ముందు ఉంచుతున్న సూటి ప్రశ్న ఇది. నదిని ముందుగా శుద్ధి చేయాలి, ఆ తర్వాతే అందంగా తీర్చిదిద్దాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం అసలు సమస్యను వదిలేసి ఆడంబరాల మీద పడింది. మురికిని వదిలించే సాహసం చెయ్యకుండా కేవలం పై మెరుపుల కోసం ఆరాటపడుతోంది. మూసీలోని కలుషితాన్ని మాయం చేయాల్సిన ముఖ్యమంత్రి ఇప్పుడు మేకప్ మ్యాన్ అవతారం ఎత్తినట్టు విమర్శలు వస్తున్నాయి. వికారాబాద్ అనంతగిరి కొండల్లో ముచ్చుకుందాగా జన్మించిన మూసీ 240 కిలోమీటర్లు ప్రయాణించి వాడపల్లి వద్ద కృష్ణా నదిలో కలిసే పవిత్ర నది మన మూసీ. ఒకప్పుడు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ద్వారా హైదరాబాద్ దాహం తీర్చిన ఈ నది నేడు 17 టీఎంసీల మురికి నీటిని మోస్తూ మౌనంగా రోధిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో మూసీ అత్యంత నిర్లక్ష్యానికి గురైంది. నగరంలోని ప్రతి ఇంటి మురుగునీటిని, పారిశ్రామిక వ్యర్థాలను మూసీలోకి మళ్లించి నాటి పాలకులు పాపానికి ఒడిగట్టారు. హైదరాబాద్ మనది కాదు కదా అన్న ధోరణితో పారిశ్రామిక విషతుల్యాలను నదిలోకి వదిలి ముచ్చుకున్న తల్లిని అగాధంలోకి నెట్టారు. మూసీ పునర్జీవనానికి కేవలం కోట్లు గుమ్మరిస్తే సరిపోదు, శాస్త్రీయమైన ప్రణాళిక కావాలి. నదిలోకి మురుగునీరు ఎక్కడ కలుస్తుందో గుర్తించి అక్కడే శుద్ధి చేయాలి. జీడిమెట్ల, బాల్ నగర్, పాషమైలారం వంటి పారిశ్రామిక ప్రాంతాలను రెడ్ కారిడార్గా ప్రకటించాలి. రసాయన వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదిలే పరిశ్రమల లైసెన్స్లను తక్షణమే రద్దు చేయాలి. ఇళ్ల నుండి వచ్చే మురికిని శుద్ధి చేయడానికి సావేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టీపీని వాడతారు. పరిశ్రమల నుండి వచ్చే రసాయన జలాలను శుద్ధి చేయడానికి ఈటీపీ అంటే ఇఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని వాడతారు. ఈ రెండింటిని పక్కాగా నిర్వహించినప్పుడే నదికి ప్రాణం వస్తుంది. నది జీవకళతో ఉందనడానికి ఆక్సిజన్ స్థాయిలు పెరగాలి, చేపలు, పక్షుల సందడి కనిపించాలి. గత పాలకుల నిర్లక్ష్యం నేడు పేదలకు శాపంగా మారింది. మూసీ తీరంలోని ప్రజలు భయంగా బతుకుతున్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించకుండా, సరైన పునరావాసం చూపకుండా బుల్డోజర్లను పంపడం అమానుషం. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో ఉండేవారు కూడా భారత పౌరులే అన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. పాలనలో అమ్మలాంటి ప్రేమ ఉండాలి తప్ప సవితి తల్లి ప్రేమ కాదు. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, టూరిజం కారిడార్, ప్రపంచంలోనే అతిపెద్ద గాంధీ విగ్రహం, ఇవన్నీ వినడానికి బాగున్నాయి. కానీ ఈ ప్రాజెక్టులన్నీ కుళ్ళిన మురికినీటి మీద నిర్మిస్తారా లేక స్వచ్ఛమైన జలాల మీద కడతారా అనేది ప్రభుత్వం తేల్చుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం మేకప్ మ్యాన్లా కాకుండా ఒక పర్యావరణవేత్తగా, ఒక ఇంజనీర్లా ఆలోచించాలి. లోన లొటారం పైన పటారం అన్న చందాగా కాకుండా ప్రజలను, పర్యావరణవేత్తలను భాగస్వాములను చేస్తూ మూసీని ప్రక్షాళన చేయాలి.